హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. మొన్న సాల్టెడ్ పీనట్స్ చేశాను కదండి, అది సాల్ట్ చూసారా. ఇవాళ నేను శనగలు చేయబోతున్నాను. ఉప్పు శనగలు జస్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలి. ముందు ప్రీహీట్ చేసుకోవాలి సాల్ట్ని. సిమ్లోనే పెట్టుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఇవి పాప్ అవుతాయి అన్నమాట. కొంచెం టైం పడుతుంది. నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, పుచ్చు పడతాయని. మామూలు శనగలే ఇవి, చూసారు కదా. మనం షాపులో డైరెక్ట్ కొనుక్కుని తెచ్చుకుంటాం కదా, ఆ శనగలే. నానబెట్టలేదు, ఏమీ లేదు, డైరెక్ట్ అనమాట. చూసారా. పుట్నాలు అంటారు కదా, మనం బజార్లో కొంటాము, అవి. నేను మర్చిపోయాను యాక్చువల్గా తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చాక వేయిస్తే బాగుండేది. మర్చిపోయాను. సడన్గా వీడియో చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. అయినా కొంచెం వేడెక్కితే అవే మామూలు అయిపోతాయండి, తెలిసిందేగా. చూసారా. మామూలుగా బయట ఉన్న శనగలు అయితే ఇంకా బాగా పాప్ అవుతాయండి, చక్కగా బాగా తయారవుతాయి పుట్నాల మాదిరిగా. నేను ఫ్రిడ్జ్లోంచి తీసి చేసిన మూలంగా ఇలా ఉన్నాయి. అయినా కూడా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు చేయాలనుకుంటే మాత్రం చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి, బయట కొనుక్కోక్కర్లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఈ సాల్ట్ని ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు మనము. ఫ్రిడ్జ్లో పెట్టినది కాకుండా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసి వేయించుకుంటే కూడా వేయించుకోవచ్చండి. కాకపోతే మనకి చివర్లో కనుక ఉన్నాయనుకోండి, ఇసుక రేణువులు ఉన్నాయనుకోండి, తినడానికి అస్సలు పనికిరావు. తప్పకుండా చక్కగా అప్పటికప్పుడు చేసుకొని తినచ్చండి. ట్రై చేయండి తప్పకుండా. మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చక్కగా ఒక్కొక్కటి చక్కగా ఓపెన్ అయ్యి చక్కగా చాలా బాగుంటాయండి. కొంచెం ఓపికగా చేసుకోవాలి. చెప్పాను కదండి, నేను చేసిన పొరపాటు ఏంటంటే ఫ్రిడ్జ్లోంచి తీసి చల్లగా ఉన్నవి డైరెక్ట్గా నేను వేయించేసాను. అందుకోసమని కొంచెం నాకు కొద్దిగా ఫెయిల్ అయ్యాను, కానీ బాగున్నాయండి. కొద్దిగా ఫెయిల్ అయ్యాను. అదే కనుక మామూలుగా మనం డైరెక్ట్ షాప్ నుంచి తెచ్చుకున్న వేరుశనగలు వేయించేసుకుంటే చాలా బాగుంటాయి. కానీ చూసారు కదా, అన్నీ పాప్ అయ్యాయండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితేను. అది ఓకేనా ఫ్రెండ్స్. ఈ సాల్ట్ని మనం ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చండి.
చూసారా? ఇలా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి మనము. చాలా గుల్లగా ఉన్నాయండి. చూసారు కదా, ఇలా చేసుకోవచ్చు చక్కగా. నేను కట్టి పెట్టేశాను, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చేద్దామని. మీకు కొన్ని చేసి చూపించాను కదా, చక్కగా వేగేయండి, వేడిగా ఉన్నాయి. ఇలా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.